జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ స్ఫూర్తిగా జిల్లాను అభివృద్ధి పదంలో ముందు ఉంచుదామని కలెక్టర్ అన్నారు. ఐలమ్మ ఫోటోతో డాక్యుమెంటరీ తీయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాకలి ఐలమ్మ ముని మనుమరాలు స్వాతి హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా చాకలి ఐలమ్మకు మంచి ఆదరణ లభిస్తుందని స్వాతి తెలిపారు. ఐలమ్మ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్టాంపును విడుదల చేసిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ పేరు మీద ఒక యూనివర్సిటీని పెట్టడం చాలా సంతోషంగా ఉందని స్వాతి తెలిపారు. సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ గారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఐలమ్మ వారసురాలిగా నేను రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడము. తెలంగాణ పోరాట యోధురాలు అని ధీర వనిత అంటాము, పోరాట యోధురాలు అని అంటాము. కానీ ఒక మహిళకు అంటే ఒక చాకలి కులంలో పుట్టినటువంటి ఐలమ్మకి ఇంతటి గొప్ప గౌరవం దక్కడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మా అందరికీ కూడా. ఒక ఐలమ్మ తెలంగాణకే పరిమితం కాకుండా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలో, అటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొందుతుంది. జపాన్, రష్యా దేశాలలో కూడా అమ్మ యొక్క పేరు మీద మన గ్రంథాలయాలు బంగారు అక్షరాలతోటి ఏర్పరుస్తున్నారు. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. అది కూడా మా పాలకుర్తిలోనే ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం. మహిళ రెవల్యూషనరీ లీడర్ అయ్యి ముందుకు తీసుకెళ్లారు. సో డెఫినెట్ గా వారిని పూర్తిగా తీసుకుంటే జనగామ జిల్లా కూడా రెవల్యూషన్ తోనే ఫామ్ అయింది. సో వారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మన జనగామ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క జనగామ జిల్లా ఫార్మేషన్ లో కూడా పాల్పంచుకున్నారు. సో డెఫినెట్ గా వారి సేవలు మరవలేని. సో వారిని అలాగే ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా చాకలి ఐలమ్మ గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 ఉమెన్స్ కాలేజీని కూడా చాకలి ఐలమ్మ గారి పేరుతో మనము కాలేజీ కూడా పేరు మార్చడం జరిగింది. ఇలా వారి పేరు మన జనగామ జిల్లాకి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా చాకలి ఐలమ్మ గారి యొక్క కృషిని బయటకు తీయడానికి ప్రభుత్వం చాలా విధాలుగా సంస్కరణలు మరియు చాలా విధాలుగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.